మీ సాధ్వి హనుమాన్ శ్వేతారెడ్డి గతంలో ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్గా కూడా తెలంగాణ గడ్డ మీద 15 సంవత్సరాలకు పైగా పనిచేశాను. దాని తర్వాత ఢిల్లీ యాత్ర గురించి మీకు తెలిసిందే. ప్రస్తుతం హనుమాన్ సేవా ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్గా, హనుమాన్ న్యూస్ స్పిరిచువల్ న్యూస్ ఫౌండర్ చైర్మన్గా నేను బాధ్యతలు వహిస్తున్నాను. ఈరోజు తెలంగాణ టీఎన్జిఓ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఎంప్లాయీస్ పడుతున్న నరక యాతన గురించి గత సంవత్సరం రోజులుగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఈ భాగ్యనగర్ టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ మీద చాలామంది కబ్జా కోర్ల కన్నులు పడి వీళ్ళు బలైపోతున్నారు. గత ప్రభుత్వంలో మన అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీలో రాజశేఖర రెడ్డి గారు సేమ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్లకు ఈ ల్యాండ్ని అలాట్ చేశారు. సర్వే నంబర్ 36 and 37. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాల ఆటల వల్ల ఇది అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ కో, జానారెడ్డి కొడుకు రఘువీర రెడ్డి వీళ్ళంతా రాత్రికి రాత్రి ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా దాంట్లో కుమ్మక్కయి రాత్రికి రాత్రి బోర్డులు బాతేసి రౌడీయిజం, గూండాయిజం. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఆధాదూరి వయసులో ఉన్నారు. ముసలి వాళ్ళు 60, 70 వయసులో ఏం పోరాటాలు చేస్తారు? ఎందుకంటే ఈ వయసులో ఉన్నప్పుడు పోరాటాలు చేయడానికి శక్తి ఉండదు కదా. సో ఏదో మందులు వేసుకుంటూ అక్కడ తిరుగుతున్నారు. 2 రోజులు టెంట్లు వేసి తీసేస్తారులే అనుకున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి అనుకో. వీళ్ళు 2 రోజులు కాదు, 200 రోజుల నుంచి ఇదే టెంట్లు. 286 286 రోజుల నుంచి వీళ్ళు ఇదే టెంట్లు కూడా చినిగిపోయినాయి. వర్షాలకి, ఎండలకి ఇదే టెంట్ల కింద కూర్చొని సగం కుర్చీలు కూడా ఇరిగిపోయినాయి. కానీ అట్లనే ఆ లొటకా పొటకా కుర్చీల్లో కూర్చొని ఇక్కడే టాబ్లెట్లు వేసుకుంటూ, ఇక్కడే నీళ్ళు తాక్కుంటూ, ఇక్కడే వంటలు చేసుకుంటూ ఇంటికి పోవడం అనేది వాళ్ళు ఎప్పుడు మర్చిపోయారు. ఎందుకంటే ఈ ల్యాండ్లను సాధించే మేము ఇంట్లోకి పోతామని చెప్పేసి ఇక్కడే అన్నీ చేసుకుంటున్నారు. కొంతమంది హైదరాబాద్ సిటీలో ఉంటారు, వాళ్ళైతే దగ్గర గచ్చిబౌలి వచ్చేస్తారు. ఈరోజు మీడియా మిత్రులు రావడానికి ఇంత ఎర్రటెండలో 45 సంవత్సరాల డిగ్రీ, నా మొహం చెమటలు చూడండి, ఇక్కడ అందరు చెమటలు కూడా మీరు తీయాలి. కారిపోతున్న ఎర్రటెండల్లో ఏసీల్లో కూర్చొని ప్రభుత్వ పెద్దలు రాత్రి ఇక్కడ కబ్జాలు చేసుకుంటూ హాయిగా కూర్చున్నారండి.